లోని 1వ వార్డులో గల జనకాపూర్ ఎంపీపీ ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ కేంద్రం పక్కన ఉన్న నిరుపయోగంగా ఉన్న పురాతనమైన భవనం కారణంగా విద్యార్థులకు కీటకాల ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక భవనం పూర్తిగా నిరుపయోగంగా ఉండడంతో లోపల చెత్త మురికి పోగుపడిపోయింది. దీంతో దోమలు, పాములు, ఇతర కీటకాలు విజృంభిస్తున్నాయి. ఈ ప్రాంతం చుట్టూ చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. అంగన్వాడీకి వచ్చే చిన్నారులు కూడా ఇక్కడి నుండే వెళ్లాల్సి వస్తుంది. ఈ సమస్య గురించి గతంలో ఎన్నోసార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదు అన్నారు. ఇక ప్రతిసారి నిర్లక్ష్యం చేయడంతో సమస్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ భవనం వల్ల మలేరియా, డెంగ్యూ, ఇతర అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. చిన్నపిల్లల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. వెంటనే ఈ భవనాన్ని శుభ్రపరిచి ఉపయోగంలోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. పైన అధికారులకు, సంబంధిత అధికారులకు, స్కూల్ వ్యవస్థ అధికారులకు, డిఓ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ, మరి రాజకీయ నాయకులందరికీ నేను విజ్ఞప్తి ఏం చేస్తుందంటే, ఈ స్కూల్ రిపేర్ చేయండి. పిల్లల భవిష్యత్తు, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయండి. ఈ బిల్డింగ్ని శుభ్రం చేస్తే 2 తరగతుల గదులు కూడా ఏర్పడతాయి. కాబట్టి ఈ విషయాన్ని భవిష్యత్తులో మేము ఎన్నోసార్లు గతంలో చెప్పడం జరిగింది. దీన్ని రిపేర్ చేయమని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి దయచేసి అధికారులు దృష్టి వచ్చి జనకాపూర్ 1వ వార్డుకి వచ్చి ఈ స్కూల్ని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేయాలని, పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని రక్షించే బాధ్యతగా మరి చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కొమరంభీం జిల్లాలో